చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తండ్రి అప్పు తీర్చలేదని కూతుర్ని కిడ్నాప్ చేశాడు ఓ వ్యాపారి. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. 2 గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా చిమ్మకుర్తి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈశ్వర్ రెడ్డి వద్ద 5 లక్షల అప్పు తీసుకున్నాడు శ్రీనివాసరావు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో శ్రీనివాసరావు కూతుర్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులను ఆశ్రయించారు విద్యార్థిని తండ్రి. 2 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. తండ్రి అప్పు తీర్చలేదని 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఆయన కుమార్తెను ఓ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 2 గంటల్లోనే కేసునైతే ఛేదించడం జరిగింది. ప్రకాశం జిల్లా చిముకుర్తి మండలం మువ్వవరిపాలెనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్లారి పనులకు తిరుపతి వలస వెళ్లాడు. ఆ సమయంలో తిరుపతికి చెందిన ఆర్ ఈశ్వర్రెడ్డి వద్ద 5 లక్షల అప్పులు తీసుకున్నాడు. కొంతకాలంగా ఆ బాకీ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో చిముకుర్తి వచ్చిన ఈశ్వర్రెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాలకి వెళ్లాడు. అక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై బయటకొస్తున్న ఆ బాలికకు మీ నాన్న ఇంటికి తీసుకురమ్మన్నాడంటూ మాయమాటలు చెప్పి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో మోటార్ సైకిల్పై ఎక్కించుకున్నాడు. స్వీట్లు కొనిస్తానని చెప్పి దారి మళ్లించి ఒంగోలుకు తీసుకొచ్చాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డైంది. అక్కడి నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళ్తున్నా, నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తానంటూ కూడా బెదిరించాడు. వెంటనే శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అప్రమత్తమయ్యారు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఈశ్వర్రెడ్డిగా గుర్తించడం జరిగింది. అతడి ఫోన్ ట్రాక్ చేసి నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని కే బిట్రగుంట వద్ద మధ్యాహ్నం 2:30 అదుపులోకి తీసుకుని కిడ్నాప్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లుగా ఎస్పీ దామోదర్ కూడా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక అమ్మాయి చాలా తెలివిగా, చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది. ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో 2019లో ఆయన బతుకుదేరు కోసం అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది. వీళ్ళకి కొన్ని అవసరాలు దృష్టి అప్పు తీసుకోవడం జరిగింది. సో లాక్డౌన్ రావటం, అలాగే కొన్ని వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మువ్వవారిపాలెం మన చెమ్మకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో ఇతను కొంత బాకీ ఉంది, అతనికి ఒక 5 లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు. ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు. సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ అమ్మాయి ఆగస్టు 15 స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది. అలాగే తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేసి ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి, ఇక్కడ చెమ్మకుర్తిలో బాగుండు, మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందాం అంటే ఈ అమ్మాయి అది ఏదో జరుగుతుంది, నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది. అతను అప్పుడు క్లియర్గా చెప్పారు, డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను, లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తానని బెదిరించడం జరిగింది. మనకు 1:45కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెమ్మకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఆల్రెడీ కావలి రూరల్ దగ్గర బిట్రగుంట అనే దగ్గర కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్నీ చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళొద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి.